ప్రెసెంట్ అయితే నేను సికింద్రాబాద్ లో ఉన్నాను. చాక్లెట్ చాయ్ ఉంది. సో మంచిగా స్టీమ్ చేసి ఇచ్చారు. సో ఎంత టెంప్టింగ్ గా ఉందో కదా. ఒకసారి టేస్ట్ చేద్దాం ఈ చాయ్ ఎలా ఉందో. చాలా బాగుంది, క్రిస్పీగా ఉంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఈహా. నేను మీ షన్విత. సో ప్రెసెంట్ అయితే నేను సికింద్రాబాద్లో ఉన్నాను. సో సికింద్రాబాద్లో ఒకసారి అటకు లుక్ వేయండి, షాయ్ బార్. సో ఇక్కడ టైం వేస్ట్ చేయకుండా ఒకసారి లోపలికి వెళ్ళి టీ వెరైటీస్ ఏంటి తెలుసుకుందాం. వచ్చేసేయండి. నా చేతిలో ఇప్పుడు చాక్లెట్ చాయ్ ఉంది. సో మంచిగా స్టీమ్ చేసి ఇచ్చారు. సో ఒకసారి టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది. సో నేను రెగ్యులర్ చాయ్ లా ఉంటుందేమో అనుకున్నాను, బట్ బాగుంది. ప్రజెంట్ అయితే నేను టిఫిన్ పాయింట్ దగ్గర ఉన్నాను. సో టిఫిన్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి అంకుల్తో మాట్లాడదాం. నమస్తే అంకుల్, ఎలా ఉన్నారు? బిజినెస్ ఎలా జరుగుతుంది? ఇప్పుడు డల్గా ఉంది. ఎందుకు అంకుల్? ముందు ఇప్పుడు ఈ ఏరియాలో ఏమేమి పెట్టనీయట్లేదు. ఓకే. షాప్ చిన్నగా ఉంది, ఐటమ్స్ తక్కువ చేస్తున్నాం. ఓకే. ముందు ఎక్కువ ఐటమ్స్ ఉంటుండే, కస్టమర్ ఎక్కువ వస్తుండే. ఓకే, ఇప్పుడు తగ్గిపోయారు. ఇప్పుడు తగ్గిపోయారు. సో ఇప్పుడు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి మరి? ఇడ్లీ వడ బోండానే అమ్ముతున్నాం. ఇడ్లీ వడ బోండా. సో ప్లేట్ ఎంత ఉంది మరి? 40 రూపీస్. 40 రూపీస్ ఉంది. సో ఇది బిజినెస్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది అంకుల్? 10 ఇయర్స్. 10 ఇయర్స్ అవుతుంది. సో 10 ఇయర్స్ అప్పుడు బాగుందా లేకపోతే ఇప్పుడు బాగుందా? ఇప్పుడు బాగుండే. అప్పుడు బాగుండే. సో స్టాల్స్ అక్కడ పెట్టనివ్వట్లేదు ఫుట్పాత్ మీద అనేసి. ఫుట్పాత్ మీద ఏం పెట్టనియట్లేదు. సో అండి ఇప్పుడు అంకుల్, ఇప్పుడు మనం ఐటమ్స్ గురించి మాట్లాడుకుంటే ఏమేం చట్నీస్ ఉన్నాయి అంకుల్? అంటే వడాకి ఏం చట్నీ? అల్లం చట్నీ, వైట్ చట్నీ రెండే వస్తాయి. సో రెగ్యులర్ గా కారం పొడి. సో మార్నింగ్ జరుగుతుందా బిజినెస్, ఈవినింగ్ ఎక్కువ జరుగుతుందా? మార్నింగ్ ఎక్కువ జరుగుతుంది. సో కస్టమర్స్ ఎలా వస్తుంటారు? మంచిగా వస్తారు. సో రెగ్యులర్ గా వచ్చే వాళ్ళు ఉంటారా? రెగ్యులర్ కస్టమర్. ఓకే. సో ఇప్పుడైతే నా చేతిలో వడ ఉంది. సో వడకి పల్లి చట్నీ అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకు అల్లం చట్నీ ఉంది. సో ఒకసారి టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది, క్రిస్పీగా ఉంది. సో స్మూత్గా ఉంది, చాలా బాగుంది. సో చూడండి, నా చేతిలో పావ్ బజ్జీ ఉంది. సో ఎంత టెంప్టింగ్గా ఉందో కదా. సో మరి ఇంత మంచిగా ఫుడ్ ముందు పెట్టుకొని టేస్ట్ చేయకుంటే ఎలా చెప్పండి. ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత మీతో మాట్లాడతాను. చాలా బాగుంది, టేస్ట్ అయితే సూపర్ ఉంది. సో ఆ బటర్ ఫ్లేవర్ వస్తుంది అండ్ కర్రీ కూడా టమాటాది సంథింగ్ బాగుంది. సో ఫైనల్గా అయితే నాకు ఇది అంతగా తెలియట్లేదు, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. సో మీరు కూడా ఒకసారి ఇచ్చి ఇక్కడ విజిట్ చేయొచ్చు. రెగ్యులర్గా తింటాం కదా పావ్ బజ్జీ, సో డిఫరెంట్ ఉంది. అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టేస్ట్ బాగుంటుంది కదా. సో ఇక్కడ టేస్ట్ అయితే బాగుంది. సో మీరు కూడా ఒకసారి వచ్చి విజిట్ చేయొచ్చు. సో టీ లవర్స్ అని చెప్పొచ్చు. డేలో ఎన్నిసార్లు టీ తాగుతారంటే, సో మార్నింగ్ ఒకసారి, ఆఫ్టర్నూన్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి, ఇన్ కేస్ మధ్యలో 3కి ఒకసారి, 4కి ఒకసారి, సో 11కి ఒకసారి ఇలా టీ తాగుతూనే ఉంటారు. సో టీలో చాలా వెరైటీస్ ఉన్నాయి. సో ఇందాక మనం అక్కడ చూసుకుంటే చాక్లెట్ టీ తాగాం కదా. అండ్ ఒకసారి ఇక్కడ ఒక లుక్ వేసుకోండి. సో తందూరి మసాలా చాయ్. సో ఈ చాయ్ కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం. వచ్చేసేయండి. సో ఫైనల్గా అయితే నా చేతిలో తందూరి మసాలా చాయ్ ఉంది. సో ఒకసారి టేస్ట్ చేద్దాం ఈ చాయ్ ఎలా ఉందో. బాగుంది. సో అల్లం కానివ్వండి, ఇలాచి, సో ఆ ఫ్లేవర్ వస్తుంది. మసాలా చాలా బాగుంది. సో మీరు కనుక ఇన్ కేస్ ఇట్ సైడ్ ఉన్నాం లేదు అని అంటే ఈ చాయ్ని టేస్ట్ చేయడానికి సికింద్రాబాద్కి అయితే కంపల్సరీ రండి. టీ అయితే చాలా బాగుంది. సో ఇవన్నీ టేస్ట్ చేశాను. రగడపూరి టేస్ట్ చేయకుండా ఫీల్ అవుతుంది కదా. సో చూడండి, నా చేతిలోనైతే రగడపూరి ఉంది. సో మంచిగా సర్వ్ చేసి ఇచ్చారు మనకు.
సో రగడాపూర్ కూడా చాలా బాగుంది, టేస్ట్ అయితే నాకు చాలా నచ్చేసింది. సో మీరు కూడా ఒకసారి ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి, మీకు కూడా టేస్ట్ చాలా బాగా నచ్చుద్ది. సో చూసారు కదా, ఫుడ్ అయితే చాలా బాగుంది, నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో ఇన్ కేస్ ఎవరైనా ఫుడ్ లవర్స్ ఉంటేనైతే పిచ్చిగా ఎంజాయ్ చేయొచ్చు. ఫుడ్ అయితే చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. అంటే మనం చాలా స్టాల్స్కి వెళ్తాం, చాలా ప్లేసెస్కి వెళ్తాం, అంత బాగా కనిపించకపోవచ్చు, బట్ ఇక్కడైతే చాలా బాగుంది ఫుడ్. సో మీరు కనుక ఫుడ్ టేస్ట్ చేయాలి, వేరే ప్లేసెస్కి వెళ్ళాలి, సో ఒక్కొక్క ఫుడ్ ఒక్కొక్క దగ్గర ఉంటుంది అనుకునే వాళ్ళకి అన్ని ఫుడ్ అనేది కూడా ఇక్కడ ఇదే స్టాల్లో ఉంటుంది. సో డెఫినెట్గా కూడా మీరు సికింద్రాబాద్లో ఉన్న సింధీ కాలనీకి వచ్చి ఫుడ్ని టేస్ట్ చేసి ఎంజాయ్ చేయండి. సో ఇదండి మన ఇవాళ ఇంట్రెస్టింగ్ స్టోరీ. సో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి ఈహా టీవీ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టాటా బై బై.